హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అలసందలు దోశ చేస్తున్నాను. అలసందలు అనేది హై ప్రోటీన్ అండి, హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలండి. అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవాలి. ఒక కప్పు అలసందలు, తర్వాత అదే కప్పుతో మనము దోశ బియ్యం కానీ లేదా మసూరా బియ్యం కానీ మనము వేసుకోవచ్చండి. నేను ఒక కప్పు అలసందలు అదే కప్పుతో 3 కప్పులు బియ్యం వేసుకునేసి ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత బియ్యము అలసందలు మునిగేట్లుగా వాటర్ అనేది వేసేసుకునేసి ఒక 6 అవర్స్ అనేది నానబెట్టాలండి. అలసందలు బాగా నానితేనే మనకు దోశ అనేది అంటే దోశ ఫర్మెంటేషను చాలా బాగా వస్తుంది. దోశ కూడా మనము క్రిస్పీగా అదేవిధంగా సాఫ్ట్గా కావాలన్నా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ వేసేసుకునేసి మనము ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. 6 అవర్స్ తర్వాత నేను ఈ విధంగా మనము కొద్దిగా ఈ బియ్యము అలసందలు నానినవి తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నేను ఒక 2 టైమ్స్ అనేది బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకున్నానండి పిండిని. తర్వాత పిండిని ఫర్మెంటేషన్కు నైట్ అనేది పెట్టాను. నైట్ తర్వాత ఈ విధంగా ఫర్మెంటేషన్ అయిందండి. ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకు దోశ పిండి అనేది ఎంత కావాలో అంత మనం సపరేట్ గిన్నెలో తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, బేకింగ్ సోడా ఒక 1/4 స్పూన్ వేసుకునేసి వాటర్ వేసుకునేసి దోశ బ్యాటర్ అనేది మరీ పలచగా ఉండాలండి. ఇది మాత్రము దోశ బ్యాటరు పలచగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకునేసి పెనం పెట్టుకొని పెనమంతా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పెనం పైన వేసుకుని టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని అంతా ఒకసారి బాగా కలుపుకునేసి మనము ఈ అలసందలో దోశ బ్యాటర్ అనేది పలచగానే ఉండాలండి. ఒకసారి కలుపుకునేసి దోశ అనేది పెనం పైన వేసుకునేసి బాగా కాలిన తర్వాత మనము నూనె కానీ నెయ్యి కానీ వేసుకునేసి మరొక సైడుకు తిప్పుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా హై ప్రోటీన్ దోశ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇలాంటి అలసందల దోశకు మనము టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ను చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఇలాగా అలసందలతో మనము క్రిస్పీ దోశ చేసుకోవచ్చు. టమాటా చట్నీ అనేది నేను ఇక్కడ చూపించలేదు. మన ఛానల్లో చాలా వరకు టమాటా చట్నీలు చాలా వెరైటీస్ నేను చేశాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూస్ చేసుకోండి. ఈ విధంగా అలసందల దోశ దాని కాంబినేషన్గా టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంటాయి. హై ప్రోటీన్ దోశ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.